నేను చెప్తా ఎవరి దాకా అక్కర్లేదు కాదు నీ గవర్నమెంట్ వచ్చినాక నిర్ణయాల ఒక సీసీ రోడ్ పోసి కాంగ్రెస్ మాజీ సర్పంచ్ డిమాండ్ పెడతా అసలు టిఆర్ఎస్ గవర్నమెంట్ చూతే గవర్నమెంట్. వెల్కమ్ టు 2K మీడియా. మన ఊరు ముచ్చట్లకి స్వాగతం. మరి ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు, వాటిలో ఉండేటువంటి వాస్తవాలని ఒకసారి చూద్దాం. ముందుగా మనం సాక్షి దినపత్రికను చూసినట్లయితే, సెట్ చేయడానికే ఏడాది, కేసీఆర్ వల్లే అన్ని అనర్థాలు, ఇప్పటి వరకు ప్లానింగ్కే సరిపోయింది, రాష్ట్రం ఖజానా అంతా కేసీఆర్ లూడి చేశాడు, నేను సీఎం అయినప్పుడే ఆయన గుండె పగిలింది, ఎల్కతుర్తి సభలో తన అక్కసు అంతా వెళ్ళగక్కాడు, రాష్ట్రంలో ఉన్న పథకాలు దేశంలో ఎక్కడా లేవు, లాంచింగ్ క్లోజింగ్ పథకాలు నాతో కాదు, షోప్టప్ స్కీములు పెట్టను, రాష్ట్ర ప్రజలు మాకు కూడా 10 ఏళ్ళు అవకాశం ఇస్తారు, ఇంకా 20 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటానన్న సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఇక్కడ మరొక వార్త చూడవచ్చు. ఘనంగా పద్మ అవార్డుల ప్రధానోత్సవం, పురస్కారాలు అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అదేవిధంగా మరొక వార్త ఇక్కడ మెయిన్ పేపర్లో చూడవచ్చు. మూకలకు ముచ్చమటలు పట్టించినటువంటి భారత ఆర్మీ, మావోల ఉచ్చులో భద్రతా బలగాలు. మరొక పేపర్ చూసినట్లయితే మనకి ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు, అభద్రతలో కేసీఆర్, బారాసాను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, రాహుల్ గాంధీకి నాకు మధ్య అంతరం అవాస్తవం, కొందరు అధికారులు సంపాదన వైపే చూస్తున్నారు, మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి, అణగారిన వర్గాల అభ్యున్నతితోనే సమాజంలో మార్పు అని చెప్పి ఇక్కడ కూడా మరొక వార్త చూడవచ్చు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 400 నుంచి 600 చదరపు అడుగుల లోపే ఇందిరమ్మ ఇళ్లపై గృహ నిర్మాణ శాఖ అధికారులు నిబంధనలు, పలు చోట్ల అయోమయంలో లబ్ధిదారులు. అదేవిధంగా యాదాద్రి 1వ యూనిట్లో అగ్ని ప్రమాదం అనేటువంటిది మరొక వార్తను మనం చూడవచ్చు. ఇక్కడ కూడా ఈనాడులో పద్మ అవార్డుల పురస్కారాలు అనేటువంటిది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అందజేసినటువంటి సందర్భం. మరొక జ్యోతి పేపర్ చూసినట్లయితే ఇందులో కూడా ప్రధానమైనటువంటి వార్త ఖజానా లూటీ అనేటువంటి మెయిన్ వార్తతో ఇక్కడ ఆంధ్రజ్యోతిలో వేసినట్లయితే, కేసీఆర్ పనే 10 ఏళ్ల విధ్వంసాన్ని సరిచేయడానికి ఏడాది పట్టిందని చెప్పేసి సీఎం రేవంత్ చెప్పినటువంటి సందర్భం. అదేవిధంగా ఇక్కడ ఏపీ పురపాలనలో గందరగోళం అనేటువంటిది మరొక వార్త చూడవచ్చు. ఇక్కడ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్, బాలయ్యకు పద్మభూషణ్ అనేటువంటి పద్మ పురస్కారాలు ఇక్కడ ఈ యొక్క ఆంధ్రజ్యోతి పేపర్లో చూడవచ్చు. మరి జిల్లాకు వచ్చినట్లయితే అదేవిధంగా ఇంకో వార్త చూడవచ్చు. రేపు లేదా ఎల్లుండి 10th ఫలితాలని చెప్పేసి ఈయన ఆంధ్రజ్యోతిలో మనం చూడవచ్చు. నల్గొండకు సంబంధించి ఆంధ్రజ్యోతిలో చూసినట్లయితే, ఉమ్మడి జిల్లా సస్యశ్యామలమే లక్ష్యం అని చెప్పేసి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, వరి పరిశోధనలో ముందడుగు, శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు అని చెప్పేసి ఎస్పీ శరత్చంద్ర పవార్ అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకోటి ఇక్కడ బీఆర్ఎస్ కు సంబంధించి, బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్ సమావేశంలో మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్. మరి మరొక సాక్షి పేపర్ లో జిల్లా ఎడిషన్ లో చూసినట్లయితే, నల్గొండకు సంబంధించి బక్కతాయికుంట ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేస్తున్న మంత్రులు కోమరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, కలెక్టర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. మరిన్ని నీళ్లు అనేటువంటి ఎడిషన్ తో సాక్షిలో మనకి నల్గొండ డిస్ట్రిక్ట్ పేపర్ లో చూడవచ్చు. సస్యశ్యామలం చేస్తామని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భం. పోలీసు అమరవీరుల స్మారక భవన్ ప్రారంభిస్తున్నటువంటి మంత్రి కోమటిరెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి. మరి నిన్న క్లాక్ టవర్ సెంటర్ లో అంబేద్కర్, పూలే ఆశయ సాధనకు కృషి చేద్దాం, పూలే అంబేద్కర్ చిత్రపటాలకు నివాళులు అర్పిస్తున్నటువంటి ప్రొఫెసర్ కాసిం, మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి, ప్రజా సంఘాల నాయకులు సభలో మాట్లాడుతున్నటువంటి ప్రొఫెసర్ కాసిం.
హామీల అమలులో ప్రభుత్వం విఫలం అని చెప్పేసి మరొక వార్త మనం సాక్షి పేపర్లో చూడవచ్చు. మరి ఈ యొక్క పేపర్లో వచ్చినటువంటి కథనాలకు సంబంధించి మనకి ఇక్కడ మన ఊరు మన ముచ్చట్లకు సంబంధించినటువంటి ఇక్కడ గ్రామంలోనైతే గన్నపల్లి గ్రామంలో ఉండడం జరిగింది. వీటిపైన మనం కొన్ని విషయాలైతే చర్చిద్దాం. చెప్పండి, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం బక్కదాయకుంట ఎత్తిపోతల పథకానికి సంబంధించి మరిన్ని నీళ్లు నల్గొండ నియోజకవర్గంలో 46 కోట్లతో 5 ఎత్తిపోతల పథకాల నిర్మాణం అని చెప్పేసి ఇక్కడ మనం సాక్షి పేపర్లో వార్తనైతే చూడవచ్చు. దాదాపుగా 4217 ఎకరాలకు అందనున్న సాగునీరు లిఫ్టులకు శంకుస్థాపన చేసినటువంటి మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. సార్, ఇక్కడ మరి కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు, నీళ్లు, నిధులు అన్ని కూడా ప్రభుత్వం చేస్తుంది. ఈ యొక్క 5 ఏళ్లలో అన్ని రకాల 4207 ఎకరాలకు సాగునీరు అందిస్తామంటున్నది. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? గతంలో కేసీఆర్ కూడా అన్ని ప్రాంతాలకు నీళ్లు ఇచ్చినటువంటి సందర్భం ఉంది. మరి మళ్ళీ వీళ్ళు కూడా మరి మేము నీళ్లు ఇస్తాం, అన్ని రకాల ప్రాజెక్టులు చేపడతామంటారు. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? నా పేరు సైదులు, దండంపల్లి గ్రామం. అది 100% నిజమండి. అది బామ్మన వెళ్ళే ప్రాజెక్టు ప్లస్ ఎస్ఎల్విసి నుంచి నీళ్ళు తీసుకొచ్చే ప్రాజెక్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కళ. అది ఆయన నియోజకవర్గంలో మరియు మునుగోడు నియోజకవర్గం, నగర్కల్ నియోజకవర్గం బేడి భూములు మొత్తం సస్యశామనం చేయడానికి తన వంతు కృషిగా చేసిన అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి అన్యోన్యంగా ఉండి ఆ ప్రాజెక్టును సాధించడం జరిగింది. గత 10 ఏళ్లలో గత ప్రభుత్వం ఆ ప్రాజెక్టును మరుగున పెట్టడం జరిగింది. దానికి డబ్బులు కేటాయించలేదు. మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కోమటిరెడ్డి గారు ప్రత్యేక చొరవ చూపి మళ్ళీ దానికి నిధులు కేటాయించడం జరిగింది. మొన్ననే మనం చూసినాం. ఆ బ్రాహ్మణ వెల్లూరు నుంచి అప్రోచ్ కెనాల్ తవ్వి నర్సింగ్బట్ల మరియు దోమలపల్లి ఆ చుట్టుపక్కల గ్రామాలకు చెరువులు నింపడం జరిగింది. ఇది 100% కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి సాధ్యమని చెప్తున్నాం. మరొక వార్త చూడవచ్చు. మనం సెట్ చేయడానికే 7 ఏళ్ళు పట్టింది. కేసీఆర్ వల్లే అన్ని అనార్థాలు, రాష్ట్ర ఖజానా అంతా ఖాళీ చేసిందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. వాస్తవమేనా? మొత్తం ఖాళీ చేసిందా రాష్ట్రం అంతా? నా పేరు మల్లెమైన అంజనీయులు, నల్గొండ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నేను. అయితే ఇప్పుడు ఈరోజు పేపర్లో చూసిన విషయాలు ఏంటంటే, గతంలో మన మాజీ ముఖ్యమంత్రి వారు ఎవరైతే కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు ఉన్నారో, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మన రాష్ట్రాన్ని మన సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. మిగులు రాష్ట్రంగా ఇచ్చిన రాష్ట్రాన్ని ఒక అనాలోచితమైన నిర్ణయాలతోని, ఒక అనాలోచితమైన ఆలోచనలతోని మిషన్ భగీరథ అని, లేకపోతే అది కాళేశ్వరం అని, అట్లాంటి విధంగా అంటే అవసరం లేకున్నా వేరే అవసరం లేని పథకాలు పెట్టి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన పరిస్థితి అయితే మనం ఈ విధంగా ఈ రోజైతే చూస్తున్నాం మనం. అలాంటి పరిస్థితులలో సరే జనాలు 10 ఏళ్ళు వాళ్ళని చూసిన తర్వాత కూడా 10 ఏళ్ళు వాళ్ళకు అధికారం ఇచ్చారు. సరే చూసిన తర్వాత మరి ఇప్పుడు ఈ రోజు ఏమైందంటే మిగులు రాష్ట్రం కాస్త అప్పుల రాష్ట్రంగా ఏర్పడ్డది. అలాంటి పరిస్థితి నుంచి ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఈ రోజు అసలు విషయం చెప్పదలుచుకున్నానంటే, ఈ గత ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకున్న ప్రభుత్వం ఉందో, ఈసారి కనుక ఈ గవర్నమెంట్ కనుక వస్తే జీవితంలో కూడా మళ్ళా ఏ ఒక్క వ్యక్తి కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీకి ఓటేసే పరిస్థితి భవిష్యత్తులో అయితే ఉండకపోవు. ఆయన ఓడిపోయి బతికిపోయినా నా ఒక అభిప్రాయం అది. ఎందుకంటే రాష్ట్రాన్ని అంత దరిద్రంగా అంత అప్పుల పాలు నెట్టిన ఒక అనాలోచిత నిర్ణయాల వల్ల ఆ విధంగా చేయడం జరిగింది. అలాంటి రాష్ట్రాన్ని ఇలా సరిదిద్దాలంటే ఒక కూలిపోయిన ఇల్లు కట్టాలంటే ఏ విధంగా ఇటుక పేర్చి మళ్ళీ ఏ విధంగా ఆ ఇల్లు నిర్మాణం చేయాలనో ఆ విధంగా అది చేయాలంటే దానికి టైం పడుతుంది. ఆ టైంలో భాగంగా గవర్నమెంట్ అయినా కానీ ఇప్పుడు ఒక 7 ఏళ్ళ ఆ విధంగా చూస్తూనే తెలంగాణ రాష్ట్రాన్ని నేను 10 ఏళ్ళు బాగు చేస్తే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మొత్తం ఆగం చేశారు, నాకు దుఃఖం అనిపిస్తుంది అని చెప్పి నిన్న సభలో మాజీ సీఎం కేసీఆర్ చెప్పినటువంటి సందర్భం. అంతా ఆగం చేసిరా మరి కాంగ్రెస్ వాళ్ళు ఆగం చేయాలి. కాంగ్రెస్ వాళ్ళు ఆగం చేసిన రాష్ట్రాన్ని దిద్దుబాటు చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఇదే విధంగా దండపల్లి గ్రామంలో చూసుకుంటే ఇప్పుడు మన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అని చెప్పారు కదా, ఇంతవరకు ఒక్క ఇంటికి నీళ్ళు రావట్లేదు. కాంగ్రెస్ పార్టీలో ఏర్పాటు చేసిన సీసులను పలగొట్టి పైప్ లైన్ వేసారు. ఒక్క ఇంటికి నీళ్లు ఇవ్వకపోతే నేను మళ్ళీ ఎలక్షన్ లో ఓట్లు అడగనని అడిగి మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చిన నిన్న సభలో గంటాపదంగా చెప్పినటువంటి సందర్భం. చెప్పిర్రు కానీ ఆయన చెప్పిన వరకు మాటల వరకే. మీ ఊర్లో ఎక్కడ కూడా నీళ్లు రాలేదా?
ఎక్కడ నల్లాలు వేయలేదు. రోడ్లు బలగొట్టురు. కాంగ్రెస్ పార్టీ వేసిన రోడ్లు ధ్వంసమైన తప్పించి ఒక ప్రజాధనం వృధా చేసి తప్పించి ఇంతవరకు అయితే నీళ్ళు రాలేదు. ఓకే, మరొక ఇక్కడ మనకు ఒక లీడర్ ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, సెట్ చేయడానికే ఏడాది పట్టింది, కేసీఆర్ వల్లే అన్ని అనార్థాలని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడాడు. అదేవిధంగా తెలంగాణకి తొలి చివరి విలన్ కేసీఆర్ అంటాడు. కేసీఆర్ నే విలన్ అంటున్నాడు, దాన్ని ఎట్లా చూడవచ్చు చెప్పండి. సంతోషం. ఆయన నోటి గుంటే అటువంటి మాటలు తప్ప ఏమీ రావు. నా పేరు చింత రామలింగయ్య, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ను, గ్రామ పంచాయతీ ప్రజెంట్ గ్రామ పంచాయతీ వార్డు మెంబరు. ఇప్పుడు ఆయన కొత్త ప్రాజెక్టులు ఓపెన్ చేసుడు కన్నా పక్కకు పెట్టి ఉన్న ప్రాజెక్టులకు నీళ్ళు ఇవ్వనండి. గత ప్రభుత్వంలో నట్ట నడుము ఎండాకాలం ఏప్రిల్ మే నెలలో కూడా మొత్తలు దునికి అలుగులు బారిన చెరువులు ఉన్నాయి. మన కళ్ళలో ఇక్కడ ఉన్న మన కళ్ళతో మనం చూసిన ఇక్కడ ఉన్న రైతులందరికీ తెలుసు. ఎండాకాలంలో కూడా చెరువులు అలుగులు పోసినాయి. ఇప్పుడు మా మిత్రుడు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గారు అన్నారు, మిషన్ భగీరథతో ఊళ్ళో నల్లాలు వేసారు, ఒక్క ఇంటికి నల్ల నీళ్ళు వస్తే చూపివనను. ఆయన ఇంట్లోనే వస్తున్నాయి, అసలు పోయి చూద్దాం. ఆయన పాత ఇంట్లోనే నల్ల వస్తుంది, నా ఇంట్లో నల్ల వస్తుంది, సర్పంచ్ గారి ఇంట్లో నల్ల వస్తుంది. గత ప్రభుత్వం వేసిన రోడ్లు మొత్తం ధ్వంసం అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్ని సరి చేసుకుంటూ వస్తున్నారట. గత ప్రభుత్వంలో వేసిన రోడ్లు చూద్దాం, ఇప్పుడు చెక్ చేద్దాం మొత్తం తిరిగి. ఇదే మనం మీడియా ముందల్లే. అది అన్నీ వద్దు. కాకపోతే ఉనికి కాపాడుకోవడం కోసం, పదవి కాపాడుకోవడం కోసం కాకమ్మ కథలు చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. అది కరెక్ట్ కాదు. అది ఏదో కేసీఆర్ని తక్కువ చేసి చూపించాలి, తక్కువ చేసి మాట్లాడాలనే ఉద్దేశం తప్ప అది ఆయన నుంచి అయ్యే పని కాదు. ఈ 5 ఏళ్ల పరిపాలన దక్కించుకుంటే చాలా సంతోషం. 5 ఏళ్ళు ఆయన అధికారంలో ఉండి ప్రభుత్వం పరిపాలన చేస్తే సంతోషం. అవన్నీ ఉత్తమ. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, కాదంటలేం. కానీ పోయిన ప్రభుత్వాన్ని నిందించడం, మిషన్ భగీరథ నీళ్లు రాలేదని ఊళ్ళే మొత్తానికే రాలేదని, ఒక్క ఇంట్లో రాలేదన్నాడు కదా మిత్రుడు, మొత్తానికే రాలేదని ఉన్న ఊళ్ళో ఉన్న జనాలు చెప్పాను. సరే, కొన్ని రావచ్చు, కొన్ని రాకపోవచ్చు. దాన్ని ఇప్పుడు ఏ ప్రాజెక్టు మొదలుపెట్టినా పూర్తిగా ఎన్ రామారావు మొదలుపెట్టిన ఎస్ఎల్బీసీ ఇప్పుడు 45 ఏళ్ళు పార్టీ పెట్టి అదే పూర్తి కాలేదు ఈనాడికి. కాదు, కాంగ్రెస్ వాళ్ళు అనేది ఏంటంటే ప్రాజెక్టుల పేరుతోనే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కాళేశ్వరం అనేటువంటిది కూలేశ్వరంగా మారిపోయింది. ఎక్కడ కూడా నీళ్లు ఇవ్వలేదు. ఆయన చేసిన అప్పులు సరిదిద్దడానికే మాకు చాలా టైం పడుతుంది అనేది కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఓకే, సంతోషం. ఆయన అనే ముచ్చట్టు చెప్తా. అది కూడా ఆయన 16 నెలల ప్రభుత్వంలో 1,60,000 కోట్లు 1,64,000 కోట్లు అప్పు తెచ్చిండు. మరి 10 సంవత్సరాల పరిపాలన ఆ చొప్పున సంవత్సరానికి ఎన్ని అవుతాయి? 10 లక్షలు, 10 ఆరులు 60, 16 లక్షల కోట్లు అప్పు చేస్తాడా రేవంత్ రెడ్డి? ఆయన ఇంకా నేను 20 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటుండు కదా. సంవత్సరానికి 1,60,000 కోట్ల చొప్పున అప్పు అట్టిని పనిచేసుకోమానండి. ఆయన ఎన్ని లక్షల కోట్లు అప్పు చేయాలి ఆ లెక్కన వేసుకుంటే? 10 సంవత్సరాలు పరిపాలన చేసిండు. తెలంగాణ ప్రజలు ఎవరు హర్షించరు ఆ మాటలు. కేసీఆర్ ఏం పని చేయలేదని రైతుల కాడికి పోదాం, రైతు కూలీల కాడికి పోదాం, ఉపాధి కూలీల కాడికి పోదాం, ఉద్యోగస్తుల కాడికి పోదాం, ఆ యువకుల కాడికి పోదాం, ప్రతి ఒక్క గీత కార్మికుల కాడికి పోదాం, భవన నిర్మాణ కార్మికుల కాడికి పోదాం. ఇదే ప్రెస్ మీట్ పెడదాం. కేసీఆర్ ఏం చేయలేదని ఎంతమంది అంటారు, ఏం చేసిండని ఎంతమంది అంటారో నిరూపించుకుందాం. ఊరికనే ఆఫీసులో కూర్చొని ఇవాళ నూతన కలెక్టర్ భవనం అవసరమా? నల్గొండ కలెక్టర్ భవనం లేదా? చక్కదనాలుగా కలెక్టర్ భవనం ఉంది. ఆయన ఎందుకు కడుతుండు? ఆయన సెక్రటరీ కడితేనేమో మంచిగా ఉన్న సెక్రటరీని కూలగొట్టి కట్టిరాని అన్నాడు. మరి ఇవాళ నల్గొండ కలెక్టర్ భవనం లేదా, కలెక్టర్ ఆఫీస్ లేదా? ఏమిటి కడుతుండు? ఇంకోటి 400 నుంచి 600 అడుగుల లోపే ఇందిరమ్మ ఇండ్ల గృహ నిర్మాణం పైన పలు చోట్ల అయోమయం అంటుంది. మనం మీ యొక్క గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు ఎంత మందికి వచ్చినాయి అందాదా మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇంతవరకు మా ఊరికి ఇందిరమ్మ ఇండ్లు అయితే ఇంతవరకు మా ఊళ్ళో ఇందిరమ్మ ఇండ్లు అనేది స్టార్ట్ అయితే కాలేదు. సరే, లిస్ట్ పరంగా వచ్చిందేమో మనకు తెలియదు. అది అధికార పార్టీ వాళ్ళకు తెలుసు. కొన్ని చోట్ల బేస్మెంట్ లేపి మొదటి విడత ₹1,00,000 రిలీజ్ చేసినటువంటి సందర్భం ఏది లేదు. మీ ఊర్లో ఏమైనా ఏది లేదు. నా తర్వాత మిత్రుడు మాట్లాడతాడు, ఆయన కూడా తెలుసు. బేస్మెంట్ లేపడం కాదు, ఇంతవరకు ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గిపోయలేదు మా ఊళ్ళే. ఆ లెటరు ఎంతమందికి వచ్చినో లెటర్ పూర్వకంగా కూడా మాకేం తెలియదు. ఒకవేళ తెలిస్తే అధికార పార్టీ వాళ్ళకు తెలిసాము. మాకైతే నేను బీఆర్ఎస్ పార్టీ
ఆ ప్రతిపక్ష పార్టీ నాయకుడు కాదు ఇక్కడ విషయం అనేది. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఏం ఒక్క ఇల్లు కూడా రాలే, ఇక్కడ ఇయ్యలేదా? ఒక్క ఇల్లు కూడా రాలేదు. ఇంకా అధికారికంగా ప్రకటన అయితే రాలేదండి. ఏడ ముగ్గు పోయలేదు, బునాదులు తీయలేదు, బేస్మెంట్లు వేసినాయి, ₹1,00,000 విడుదలైనాయి అంటే మరి ప్రభుత్వం ఊళ్ళో చెప్పరా already జనాలు? అన్ని దిక్కుట్లో కూడా సెలక్షన్ చేశాము. ఇందిరమ్మ కమిటీల ద్వారా వాళ్ళని ఎన్నుకున్నాం. ఆ కమిటీలు ఎన్నుకున్నటువంటి లబ్ధిదారులకే మొదటి విడతలో ఒక ఊరికి మనకి 20 మందిని దాకా అంటే జనాభాను బట్టి సెలక్షన్ అనేటువంటిది చేయడం జరిగింది. దానిలో ప్రాసెస్ లో భాగంగానే ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలకు సంబంధించి కాగితాలు ఇవ్వడం అనేటువంటిది ప్రాసెస్ జరుగుతుందని అంటున్నారు. మీ ఊరికి ఎన్ని వచ్చినాయి అనేది మరొక మిత్రుడు మాట్లాడతాడు, ఆయన అడిగి తెలుసు. సరే ఓకే. మన దండంపల్లి గ్రామంలో మన ప్రజాపాలన దర్గా చేసుకున్నట్టు 400 మంది అర్హత సాధించారు. ఈ 400 మంది అర్హత సాధించిన దాంట్లో మన జనాభా ప్రతిపాదికన మన గ్రామానికి అంటే ఇప్పుడు మన నియోజకవర్గం 3,500 ఇందని చెప్పారు కదా మొదటి విడతలో. ఆ మొదటి విడతలో 3,500 ఇళ్ళల్లో మన దన్నపల్లి ఎంత పాపులేషన్ ఉందో దాని ప్రకారంగా లిస్టు రెడీ అవుతుంది. ఆల్రెడీ 400 ఎంత మందికి ఇచ్చిండొచ్చు మీ గ్రామానికి? నాకున్న సమాచారం ప్రకారం అయితే ఒక 50 మెంబర్స్ కు ఆల్మోస్ట్ ఇప్పుడు వాళ్ళు స్క్రూటినీ చేస్తున్నారు. ఈ రోజు సెక్రటరీ గారు కూడా విలేజ్లో తిరుగుతున్నారు. ఆ స్క్రూటినీ అయిపోతుంది. అయోమయంలో పడుతున్నారు లబ్ధిదారులు అని అంటుంది వార్త. అయోమయం అనేది ఏం లేదంటే అది ఇంకా అది ఏంటంటే దాని విధి విధానాల సంగతి వాళ్ళు ఎవరైతే అర్హత సాధించారో వాళ్ళు ఇల్లు కట్టుకునే సందర్భంలో వాళ్ళ ఒక ఏ విధంగా గైడ్ లైన్స్ ఉంటాయో ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా ఆ ఇంటి ఒక యజమానులకు వాళ్ళు వివరించడం జరుగుతుంది. అది అనుగుణంగా వివిధ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అది ఇల్లు రాలేదనడం తప్పది. కాకపోతే అండర్ ప్రాసెస్ లో ఉంది. ఈ రోజు కూడా సెక్రటరీ గారు కూడా డోర్ టు డోర్ సర్వే చేస్తున్నారు. పెద్ద మనిషి పింఛన్ వస్తుందా నీకు? వస్తుంది సార్. ఇప్పుడు పింఛన్ వస్తుందా, పాత వస్తుందా? బాగా పెంచింది. అప్పటి నుంచి కేసీఆర్ వచ్చినాక పెరిగింది. అటు వరకు నాకు వచ్చింది. అటు వరకు నుంచి 2 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పింఛన్ వస్తుందా? పెరిగిన పింఛన్ వస్తుందా నీకు? ఇప్పుడు రాలే, ఇంతవరకు రాలే, పెరిగిన పింఛన్ రాలే. ఓకే. కేసీఆర్ వచ్చిన తర్వాత నేను రైతును. 6 గంటల కరెంటు పోయి 24 గంటల కరెంట్ అయింది. 24 గంటల కరెంట్ అయింది. ఏకేపీలు ఒడ్డుకుంటుండు. కేసీఆర్ వచ్చినాకనే దేశం అంతా పచ్చగా అయింది. వ్యవసాయదారునికి మేలు చేసింది కేసీఆర్. అంత ఇప్పుడు కేసీఆర్ వచ్చినాకనే ప్రతి ఒక్క చేసి రోడ్డు వచ్చింది ఊళ్ళే. ప్రతి ఒక్క ఇప్పుడు మా సర్పంచ్ ఉండు గొడ్రాయికి కట్టించిండు. ఆ గోడ కూలిపోయిన అది కోట గుర్తు కట్టించిండు. బొడ్రాయి పండుగ చేసిండు. మొత్తం ప్రతి ఒక్క ఈ విలేజ్లో మొత్తం చేసి రోడ్డు కింద మట్టి రోడ్డు లేకుండా చేసిండు కేసీఆర్ పరిపాలన. అంతకంటే ఎక్కువ నేను చెప్పేది చెప్పండి. కేసీఆర్ హయాంలోనే ఎక్కువ అభివృద్ధి జరిగింది అంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమో మేము వచ్చినాకనే ఎక్కువ అభివృద్ధి జరిగింది. దాన్ని ఎట్లా చూడొచ్చు మనం? కేసీఆర్ ప్రభుత్వంలో అంటే అప్పుడు కూడా నేను గత ప్రభుత్వంలో సర్పంచ్గా పనిచేసిన. సరే కొంతవరకు వాస్తవానికి నిన్న కూడా సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సర్పంచులకు ఇంతవరకు నిధులు లేక చాలా మంది దాదాపుగా 100 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకుని నిధులు రిలీజ్ చేయకుండా అనేటువంటి వార్త కూడా నిన్న చెప్పడం జరిగింది సభలో. సరే అందులో కొంత వాస్తవం ఉంది. గత ప్రభుత్వం చేసిన పనులకు కూడా డబ్బులు రాలేదు. నాకు కూడా సంబంధించి ఒక 53 లక్షలు రావాల్సి ఉండే. మొన్న ఒక నెల క్రితం 16 లక్షలు వచ్చినాయి. ప్రజాపాలనలో విడుదల చేయలేకపోతారు. ఎందుకు అంటే కేసీఆర్ చేసిన అప్పుల వల్లనే ఇయ్యలేకపోతున్నాం అంటారు. దాన్ని ఎట్లా చూడవచ్చు? అది వాస్తవం అయి ఉండొచ్చు. అప్పులు అనేది ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు ప్రభుత్వం నడవడానికి ఎవరైనా అప్పులు చేస్తారు. అవి గత ప్రభుత్వంలో చేసిన పెండింగ్ బిల్లులే కొద్దిగా రిలీజ్ చేస్తారు. మొన్న కూడా మంత్రి గారు దాని మీద రివ్యూ చేసి నెలకు 500 కోట్ల లెక్క విడుదల చేస్తామని చెప్పారు. త్వరలో వస్తాయి అనుకుంటున్నాం. ఓకే. నెక్స్ట్ మరొక వార్త మనం ఇక్కడ చూద్దాం. 2 పంటలకు మోక్షమిక అంటే నల్గొండలో యాసంగి వర్షాకాలం పంటలకు సంబంధించి వాటికి మోక్షం ఎప్పుడు అనేటువంటిది జరుగుతూ ఉంది. రైతు బంధు అనేటువంటిది ఈ యొక్క సీజన్ లో వేయాల్సినటువంటి సందర్భం, మరి ఇంతవరకు వేయలేదు. దాని మీద రైతులు అయోమయంలో ఉంటున్నారు అనేటువంటిది వార్త వస్తున్నది. దాన్ని ఎట్లా చూడవచ్చు? రైతు బంధు విషయము ఇంతకుముందుకు ప్రభుత్వం వచ్చినప్పుడే అది ఫస్ట్ మనం మేనిఫెస్టోలో ప్రకటించారు కాంగ్రెస్ గవర్నమెంట్. అయితే ఇంతకుముందుకు గత ప్రభుత్వం ఇచ్చినప్పుడు కొన్ని 1000 ఎకరాలకు గుట్టలకు బొందలకు అన్నిటికీ పనికి వ్యవసాయ యోగ్యంగా భూములకు కూడా ఇచ్చారని దాన్ని క్రమధీకరించాలని ప్రయోజనం వృధా కావద్దని కొంత వ్యవసాయ యోగ్యమైన భూములకు వేయాలని దాని మీద కసరత్తు జరుగుతుంది. త్వరలో అవి కూడా వేస్తారు. ఇక్కడ ఒకటి మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే రైతు బంధు సకాలంలో అంటే ఏం జరిగిందంటే ఆయన చేసిన ఇప్పుడు ఒక ఏ కుటుంబం నడవాలన్నా దాని మన రాష్ట్ర రెవెన్యూ మరి ఎంతవరకు ఉంటుంది,
మనకు వచ్చే ఇన్కమ్ ఏంది, ఆ ఇన్కమ్ లో గవర్నమెంట్ జీతాలు పోగా ఎవరికి పింఛన్లు పోగా మిగిలిన ఉండడానికి దానికి ఏం చేయాలని కూడా చూస్తారు. అది అయితే ఆయన చేసిన అప్పులకు ఆయన వడ్డీలకి సరిపోయే పరిస్థితి ఆయన లేదా గవర్నమెంట్ పరిస్థితి. అయితే అందువల్ల నిన్న సభలో చెప్పినటువంటి మాజీ సీఎం కేసీఆర్ ఏమన్నాడంటే, నేను అపోజిషన్ సపోజిషన్ కడుపు నిండా కరెంట్ ఇచ్చాను, రైతులకు రైతు బంధు ఇచ్చాను, ఎక్కడ కూడా రైతును ఇబ్బంది పెట్టలేదు, నాకు దుఃఖం వేసిందని నిన్న సభలో చెప్పినటువంటి సందర్భం. చెప్తాడు. ఎందుకు చెప్తారంటే 1 లక్ష రూపాయలని 4 సంవత్సరాలు చేసింది కదా ఆయన రుణమాఫీ. 1 లక్ష రూపాయలని 4 సార్లు చేసిన మొట్టమొదటి గనుడు ఆయన. మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు దేశమంతా ఒకేసారి రుణమాఫీ చేసారు. అదే విధంగా మన కేసీఆర్ గారు ఏం చేశారు, 1 లక్ష రూపాయలు తీసుకుంటే 20,000, 25,000 వేస్తే ఆయన 1 లక్ష రూపాయలు మిత్తిలో చాలే ఆయన ఇచ్చిన రుణమాఫీ. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ డబ్బులు లేకుండా కానీ గవర్నమెంట్ పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగాలేకుండా కానీ 2 లక్షల రూపాయలను ప్రకటించి 90% ఒక 10% ఒక బ్యాంక్ కారణాలు కానీ వివిధ కారణాలు కొంతమంది కాలేదు, 2 లక్షల రూపాయలు ఏకదాటిగా చేసిన ఒక్కొక్క గవర్నమెంట్ ఇది కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకంటే రైతు పక్షపాతి, కాంగ్రెస్ గవర్నమెంట్ రైతు పక్షపాతి అన్న మాట ఉంది, లిస్ట్ ఉంది, బరాబర్ ఉంది, లక్ష ఉంది అన్న బరాబర్ అన్న ఉంది. ఇప్పుడు మా పైన లిస్ట్ ఉంటుంది, మనం అంటే అబద్ధం అంటే కాదు కదా, మా పైన లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ ప్రకారం చూసుకుందాం, 100% అది 100% ఉంది. ఎందుకంటే ఈ ఉన్న పరిస్థితులలో అటు చేయడం అనేది. మరొక రైతు ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకున్నా. చెప్పు, రైతు బంధు నీకు వచ్చిందా? రైతు బంధు వచ్చింది, రుణమాఫీ కాలే. ఎంత కాలేదు? నాది 1 లక్ష రూపాయలే. 1 లక్ష రూపాయలు కాలేదా? కాలే. 2 లక్షల వరకు ప్రభుత్వం చేస్తుందని చెప్పి నాకు 1 లక్షే కాలేదు. 1 లక్ష కాకనే సపరేట్ ఇక వాళ్ళు ఏమంటారు అని రేపు రా మాపురా అని తిరుడు ఆడికి జరుపుకోవడం అవుతుంది. ఏమో కానీ నాదైతే కాదు, అసలు కాదు. అంటే నా ఎప్పుడు 20-30 మంది తిరుగుతున్నారు. ఇప్పుడు ఒకటండి, మనము అబద్ధం ఆడిని అతికినట్టు ఉండాలి. సంసారం చేస్తే ఎవరైనా అప్పులు చేపి సంసారంలో మనం 4 ఉన్న సంసారం వల్లే అప్పులు చేస్తారా? ఓకే, దేనికైనా సిద్ధం. ముడ్రాయి చుట్టూ టెంట్ వేసి కూర్చున్నాం, మీరు కూర్చొని నేను చెప్తా ఎవరి దాకా అక్కర్లేదు, ఎవరి దాకా అక్కర్లేదు. అది ఒకటి దండంపల్లి ఆగు. దండంపల్లి అధికార పార్టీ లీడర్లు వాళ్ళకు నీకు లేదు అసలు అర్హత, నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ గురించి అంత కాదు. నిర్ణయాల నీ గవర్నమెంట్ వచ్చినాక నిర్ణయాల ఒక సీసీ రోడ్ పోసి కాంగ్రెస్ మాజీ సర్పంచ్ నీ పరిపాలన ఏదో నా పరిపాలన మాట్లాడు మార్చనాడు. సన్నబియ్యం ఇచ్చిందే ఒక నెల, ఇంకా ఈ నెల రాలే. మహిళలు అడగండి, పథకము రేవంత్ రెడ్డి గారు స్కీమ్ పెట్టినండి, మీరు పెట్టిరా? అడగండి, మీరు మహిళలు అడగండి. మాకు మొన్న నెల వచ్చినాయి అంతే. గవర్నమెంట్ ఏది అన్నబియ్యం అయితే ఈ మొన్న నెల వచ్చినాయి, ఇంకా ఎన్ని రోజులు రాలే. పింఛన్ ఇస్తారని పింఛన్ పోయింది, ఉప్పించింది సప్పించింది ఆధారపడ్డా సారు, అది అడ్డ పోయింది. మరి రైతు బంధు అది ఆ సార్ ఉన్నప్పుడు కన్నుగా రైతులకు మాత్రం నిర్ణయంగా చేసిండు ఆ సార్ ఉన్నప్పుడు. ఈ సార్ కూడా ఇస్తా అన్నాడు, ఏది ఇయ్యలేగా. అయితే వడ్డీ కట్టుకున్న వాళ్ళకే మాపులు చేసారు, వడ్డీ కట్టిన వాళ్ళకే మాపులు చేయలే. చిన్నోళ్ళకి చాలా వరకు చాలా మంది మాపు చేసిన ఆయన కూడా చేయలేను అంటలేను. మరి అవునా, 18, 20, 30 దండపల్లికి వచ్చినాయి అంటారు. చాలా మంది పేదలు ఉన్నారు, పేదలకు మాత్రం ఇల్లు ఇవ్వాల్సిందే, ఉన్నోళ్ళకి ఇవ్వకుండా బాధ లేదు. దాని గురించి అదొకటి. బస్సు వాళ్ళు పెట్టమన్నారు, మేము జాబులు చేస్తున్నాం పల్లెటూరులో.
బస్సు బిరి పెడుతుంది మీకేం మాకేమన్నా మేము పోతున్నామా మేము ఏం చేయబోతాం మాకు బస్సే దొరుకుతుంది ఆడ మాకు దొరికినప్పుడు మేము అయితే ఆడ మాకు కిరాయి పెట్టుకుని పోలేగా ఆ బస్సు ఎందుకు అన్యాయం చేసేది అన్యాయంగా నువ్వు అప్పుల పాలేదు పేదవాళ్ళకు మేము ఎప్పుడు వచ్చేటట్లేదు మేము రావుగా ఎప్పుడు పల్లెటూరులో ఏం చేస్తాం చెప్పు గవర్నమెంట్ జాబ్ వాళ్ళకే బస్సులు వాళ్ళకే ఎత్క తింటే ఉంటాడు ఎత్క తినే కాపాడి చూడాలి అంటే కేసీఆర్ అంటే అందరు ఉంటారు పేదవాళ్ళని కాపాడాలి ఎంతవరకు పేదవాళ్ళని కాపాడాలి ఇప్పుడు 2000 ఇస్తుంది 2000 ఇస్తుంది ఇయ్యలేదు రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులో వచ్చినాయి కొత్త మాకు పాతది మరి ఇప్పుడు 9.5 సంవత్సరాల గవర్నమెంట్ లో కేసీఆర్ గారు కొత్తగా పెళ్ళైన వారికి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలేదండి, ఒక ఇల్లు ఇవ్వలే. మా రేవంత్ రెడ్డి గారు వచ్చిన వినండి, మా గవర్నమెంట్ వచ్చినాక ప్రతి ఒక్క కొత్త పెళ్లి చేస్తున్న రేషన్ కార్డు రిలీజ్ చేశారు. త్వరలో ఆల్రెడీ ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఊళ్ళో ఆల్రెడీ సెక్రటరీ గారు ఇంటింటి తిరిగి ఇచ్చేస్తామని చెప్తారండి. సన్న బియ్య పథకం గ్యారంటీ అమలు చేసిన ఆయనకు హ్యాండ్స్ అప్ రేవంత్ రెడ్డి గారికి. కళ్యాణ లక్ష్మి కూడా సేమ్ ఆల్రెడీ మా ఊర్లో 8 మందికి నేను ఇప్పించినండి పెళ్ళైన వాళ్ళకు. సేమ్ కేసీఆర్ గారు ఇచ్చిన స్కీమ్ ఆల్రెడీ రన్ అవుతుంది, ఇచ్చేసినాం. అలా ఎలాంటిది లేదు. రుణమాఫీ ఇలాంటి రుణమాఫీ గురించి చెప్తున్నారు. రుణమాఫీ ఆల్రెడీ ఎంత మందికి ఇచ్చినామో మా ఊళ్ళో లిస్ట్ ఉందండి, ఆ లిస్ట్ మేము తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాం. అట్లా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 100% సక్సెస్ గా పనిచేస్తుంది, ఇంకా పనిచేస్తుంది. పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది మీ గ్రామంలో? ఇక్కడ మా గ్రామంలో సార్ ఆల్రెడీ మా గ్రామం నెలల పాలనలో ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది? ఈ 16 నెలలు అయితే ఆల్రెడీ ఇల్లు శాంక్షన్ అయినాయి సార్. ఒకటి సన్న బియ్యం ఒకటి స్కీము ఆల్రెడీ మొన్న నెల ఇచ్చినాం, రన్ అవుతుంది. ఇది అంతా యూనివర్సల్ గా జరిగింది. మీ గ్రామానికి ఎన్ని కోట్ల అభివృద్ధి జరిగింది ఇక్కడ? మా గ్రామానికి అంటే సార్ ఇప్పుడు ఒక మొన్న సీసీ రోడ్లు భవనాలు కానీ ఒక 50 లక్షల సీసీ రోడ్లు చేసినాం సార్. ఆల్రెడీ మా సర్పంచ్ గారు కావచ్చు, మేము కావచ్చు, మా సార్ వెంకటరెడ్డి సారు ఇచ్చారు, మేము చేస్తున్నాం. ఆల్రెడీ కూడా ఇంకా పెట్టారు 20 లక్షలు సార్. అది కూడా 1 నెల 2 నెలల్లో చేస్తాం, మేము చేస్తాం సార్. నా పేరు రాకేష్, కాంగ్రెస్ పార్టీ నాయకుడిని. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు, ఇయ్యలేడు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పీడించిన కేసీఆర్ ఒక్కటి ఏది చక్కగా చేయలే. ఐకేబులల్లా ఒడ్లు గట్ట చక్కగా గొండలే కేసీఆర్. మా ప్రతిపక్ష నాయకుడు చెప్తుండు దళిత బంధు ఇస్తున్నాడు ఇచ్చిండా కేసీఆర్? దళిత బంధు కేసీఆర్ ఇచ్చిండా? ఒక్క కొత్త రేషన్ కార్డు అని ఇచ్చిండా? ఈ రోజు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇచ్చిండా? దండంపల్లికి నేను చెప్తున్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక దండంపల్లిలా కొత్త రేషన్ కార్డులు, అదే విధంగా ఇల్లు 40 మంది కానీ ఎలాగనే 40-50 మంది కానీ శాంక్షన్ అయ్యాని మా అధ్యక్షుడు చెప్పిండు. అదే విధంగా చేసి చూపిస్తాం, నిరూపిస్తాం. శ్రీ వెంకరెడ్డి గారు అట్లా ఇండ్ల గురించి మాట్లాడిన అక్కడ దాన్ని పక్కా చేస్తాం, నిరూపిస్తాం కాంగ్రెస్ పార్టీకి. ఎంత వస్తుంది? పెరిగింది వచ్చిందా? మీకు సన్న బియ్యం వస్తున్నాయా? సన్న బియ్యం వచ్చినాయి. ఎన్ని కిలోలు వస్తుంది? 6 కిలోలు. చెప్పు పెద్దమ్మ. నేను చెప్తున్నా ఇలాగనే నాకు కేసీఆర్ వచ్చా అన్యాయం ఏం చేయలే కానీ పొరపాట్లు కేసీఆర్ ఒక్కరు చేసిండు. అయితే అన్యాయంగా భూములు అమ్మటం ఇది చేయటం ఆయన చేసిండు. ఆయన 2 వంతులు చేస్తే ఈ రేవంత్ రెడ్డి 3 వంతులు చేస్తుండు. అంత మించిలైతే ఏం లేదు. ఇక ఈ బస్సు పెట్టి మమ్మల్ని అన్యాయం అంటే ఆయన అమ్ముకుంటాడు, ఈయన అమ్ముకుంటాడు. ఆయన ఇప్పుడు 3 ఎకరాల భూమి ఇస్తాడంటే 3 ఎకరాల గ్యారెంటీ ఇస్తాడు ఆయన. ఫ్రీ బస్ వచ్చింది కానీ ఫ్రీ బస్ పెట్టడం
ఉన్నాయి నా ఇంటికి లేదు మంచిగా ఉంది మాకేం ఇబ్బంది లేదు కరెంట్ విషయంలో అయితే ఏ ఇబ్బంది రేవంత్ రెడ్డి ఇస్తుందా కేసీఆర్ గారు అది ఎవరికి మాకు లేదంటుంటే కరెంటే లేదు నాకు బిల్లు అయితే కట్టలేదు రేషన్ కార్డులు వచ్చినాయి ఎంతమంది ఆన్లైన్ 5 years నుంచి అయితే ఏం రాలేదు మాకు వచ్చింది ఈయనకెక్కడ కొత్త పిల్ల కొత్త బిల్ అయినా మన ముఖ్యమంత్రి కొత్త కార్డు అయితే వచ్చిందండి మొన్న అప్లోడ్ కొట్టిన కొత్త కార్డు వచ్చింది మొన్న వచ్చింది కొత్త కార్డు మేము ఇంకా తీసుకోవాలి తీసుకోవాలి ముగించి నేనేమంటున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి అది పుట్టినా నువ్వు పుట్టలేదు సభ్యుడు ఈ రోజు రేషన్ కార్డు వచ్చినాయి అంటారు ఓకే, కానీ ఊళ్ళే ఎవరికి రాలేదు. వచ్చినాయి అంటారు ఎవరికి రాలేదు. రుణమాఫీ అందరికి అయింది అంటారు ఎవరికి కాలేదు. అందరికి అయినాడు చూపించాడు. 50 లక్షల వరకు సీసీ రోడ్ చేసినాం అంటారు. 50 లక్షలు కాదు కదా, 50 లక్షలు కాదు కదా, 20 లక్షల వరకు చేసినట్టు చూపించారండి. డిప్యూటీ పెడదాం, ముక్కు నేరం రాద్దాం. ఎందుకు సాధన అయితే సర్పంచ్ ఎలక్షన్ పెట్టవాలి. ఇప్పటికి ఇప్పుడు సాధన అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ సర్పంచ్ ఎలక్షన్ పెట్టవాలి. దమ్ముంటే పోటీ చేద్దాం, గెలుచుదాం. సర్పంచ్ ఎలక్షన్ పెట్టవాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దమ్ముంటే సర్పంచ్ ఎలక్షన్ ప్రజెంట్ ఇప్పటికి పెట్టవను, ఈ నెలలో పెట్టవను. దమ్ముంటే గెలుచుదాం. ఆయన మేమా చూద్దాం. అంతేగాని చెయ్యని పనులకు ఉద్దరం ముచ్చాడు చెప్పి జనాలను మభ్యపెట్టి ముసలి ముట్టలు పెట్టి కాంగ్రెస్ కార్యకర్తల కాడ మైక్ పెట్టి మాట్లాడి అవుతాడు. దయచేసి మీడియా వాళ్ళకు కూడా ప్రజలతో మాట్లాడండి, ప్రజలతో మాట్లాడండి. కార్యకర్తలతో మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్. 50 లక్షల వరకు చూపించాను, 20 లక్షల వరకు చూపించానండి. ఇక్కడ డిబేట్ పెడతాం, అది అంతా తప్పు. దైదాపు అయితే ఆ కేసు గారు వచ్చాకనే మా ఊరు దైదాపు అయింది. అంతకుముందు ఇప్పుడు అవుతుందంటారు, ఇప్పుడు అయినాడు ముచ్చట అయిందంటారు. ఇంకా కానీ కాదా అయిందంటే నేను ఎట్లా నమ్ముతా చెప్పు. అయితే నమ్ముతా, కాలేదుగా. చేసినాడు చెప్తా, ఆయన మంచిగా చేసినట్టు. చేయకముందే చేసిండంటే నేను కేసీఆర్ ఆయన సభలో మాట్లాడుతూ తెలంగాణ ఆగం చేసిర్రు కాంగ్రెస్ వాళ్ళు అని నేను అన్నాడు. దాన్ని ఎట్లా చూడొచ్చు మరి? ఆగం చేసినట్ట కాంగ్రెస్ వాళ్ళు? ఏమో వాళ్ళు చేసింది ఇది చేసినట్టే. ఇప్పుడు ఆగం చేసినట్టే అంటున్నారు. కేసీఆర్ చేసిండు అంటున్నారు. మాకైతే చేసినట్టు అనిపించలే, మీకు అనిపించలేదు కేసీఆర్. కానీ మా ఊరు అయితే మంచిగా నడిపించాడు. కరెంటు బిల్లు మాఫ్ అవుతుందా? కరెంటు బిల్లా మాట్లాడు నా ఇంటి వరకు. మరి పెద్ద పెద్ద వాళ్ళు మనకు తెలియదు. రైతు బంధు అంతా క్లియర్ అయిందా? రైతు బంధు ఏది నాకు రాలే. రైతు బంధు రాలే. మొత్తం 2 లక్షల రుణం మాఫ్ అయిపోయిందా? 2 లక్షలు ఎక్కడ? 10 లక్షల రూపాయలు ఉంటేనే ఆయన కొన్ని చేయంగా 25,000 ఉండే. ఆ 25,000కు 3,000 కడితే మాపోయింది. అయింది 3,000 కట్టా. 3,000 కడితే ఆ 25,000 మాపోయింది. మా ఊరు గత ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే మా విలేజ్ లో చాలా సీసీ రోడ్ల విషయంలో కానీ చాలా అయినాయి. గత టీఆర్ఎస్ హయాంలో మాత్రం కొద్దిగా అయింది వాస్తవమే. కానీ ఇప్పుడు మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము ఉన్న మిగిలిన రోడ్లు కానీ మిగతా ఏ కార్యక్రమం అయినా కంప్లీట్ చేస్తాం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు బస్సు ఉచితం కానీ, పోతే కరెంట్ బిల్లు కానీ, 200 యూనిట్ల వరకు కరెంట్ బిల్లు కానీ, ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన చిన్న కూలీ చేసుకునే వాళ్ళకి సన్న బియ్యం ఇవ్వడం చాలా మంచి ప్రోగ్రాం. అది ఆరోగ్యశ్రీ 10 లక్షలది రన్ అవుతుంది మంచిగా. ఈ విషయంలో ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా మంచిగా 55,000 ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగింది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత. ఇక మిగతా డెవలప్మెంట్ విషయంలో ఈ గత ప్రభుత్వంలో ఒక మామూలుగా కాకుండా 1,00,000 కోట్ల మినిమం 6-7 లక్షల కోట్ల అప్పులు చేయడం, అది ఇవాళ రాష్ట్రాన్ని ఒక అగమ్య గోచరంగా వైద్య చేసిన పరిస్థితి, అప్పుల పాలైపోయింది. దాన్ని సెట్ చేయడానికి ఈ ప్రభుత్వం కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. సిసి రోడ్లనే ఎక్కడైనా కాదు స్వామి, ఎక్కడైనా ప్రతి ఆధారకు పోయాల్సిందే, వస్తూనే ఉంటాం. ఎవరైనా పోయాల్సిందే కదా, వస్తూనే ఉంటాం. దాని గురించి ఖచ్చితంగా వచ్చిన తర్వాత ఇంకా మిగతా ఉన్న స్కీమ్స్ కూడా కంపల్సరీ. ఇంకా మనకు 3.5 సంవత్సరాలు ఉంది. 3.5 సంవత్సరాల్లో ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా అన్ని ఇంప్లిమెంట్ చేస్తారని కోరుకుంటున్నాం. మా రేవంత్ రెడ్డి మంచిగా పింఛన్ ఇస్తుండు, సన్న బియ్యం ఇస్తుండు, బస్సు ఫ్రీ పెట్టిండు, అన్ని మంచిగా చేస్తుండు. మాకు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి మంచిగా మాకు సహకరించి మా ఊరిని మంచిగా డెవలప్ చేసిండు. సీసీ రోడ్లు కానీ అన్ని వికలాంగుల పింఛన్ ఇస్తుండు. పింఛన్ వస్తుంది, ఇక రాలే వస్తుంది. నిన్న మీటింగ్ లాగానే చెప్పిండు సారు, వస్తుంది.
16 నెలలు అయిపోయింది ఇంకా రాలేదని కొంతమంది ఆందోళన చెందుతున్నారు. ఇక వాళ్ళు స్లోగన్ అయినా కానీ చేస్తాడు సారు, నమ్మకం ఉంది. ఓకే స్లోగన్ అయినా చేస్తాడు సారు. నిన్న చెప్పిండు మీటింగ్ లో ఇస్తా అని చెప్పిండు. ఖచ్చితంగా మా ఊర్లో ఇలా ఒడ్లు పంతులు అంటే ఎంకరెడ్డి పుణ్యం, సబ్ స్టేషన్ అన్ని ఎన్నో ప్రాజెక్టు. మా ఊర్లో పుట్టెడు ఒడ్లు పండిన వాళ్ళు ఇలా ఒక్కొక్క లారీ పండించుకుంటారు. అసలు టిఆర్ఎస్ గవర్నమెంట్ చూతే గవర్నమెంట్ 10 నుండి ఒక రేషన్ కార్డు కింద ఇయ్యలే. ఓకే, ఈ రోజు మన ఊరు మన ముచ్చట్లు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు దండంపల్లిలో ఈ యొక్క కొంతమంది నాయకులైతే కొన్ని అభివృద్ధి పనులు ఈ యొక్క కాంగ్రెస్ హయాంలో జరిగాయి, మరి కొన్ని ఏమో బీఆర్ఎస్ హయాంలో జరిగినాయి. మరి ఏదేమైనప్పటికీ ప్రజల యొక్క అభిప్రాయాలు మాత్రం కొంత మెరుగ్గా ఉంది, కొంత బాగలేదనేటువంటి విధంగానే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మరి ముఖ్యంగా చెప్పాలంటే మహిళలకు బస్సు అనేటువంటిది మాత్రం అది ఉచిత బస్సు అనేటువంటిది ఏ మాత్రం ఉపయోగం లేదనేటువంటి వాదన అయితే మహిళలు వినిపిస్తున్నటువంటి సందర్భం. అంతేకాకుండా రేషన్ కార్డులు అనేటువంటిది కూడా కొత్త రేషన్ కార్డులు వచ్చాయి. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇంకా ప్రాసెస్ అయితే జరుగుతుంది అని చెప్తా ఉన్నారు. మరి రైతులకు సంబంధించి రైతు బంధు కూడా వేస్తాము, ఈ కాలానికి సంబంధించి ఇప్పుడు వచ్చే విడుదలలో రైతు బంధు కూడా వేస్తామని కాంగ్రెస్ నాయకులు అయితే చెప్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళేమో ఇంతవరకు రైతు బంధు రాలేదు, రైతు రుణమాఫీకి జరగలేదు అనేది కొంతమంది యొక్క వాదన అయితే వినిపిస్తా ఉన్నారు. ఇంతమందికు ఇక్కడి వరకు ఈ యొక్క 16 నెలల కాలంలో ఈ కాంగ్రెస్ పాలనలో ఇక్కడ మాత్రం కొంత మేరకు మాత్రమే ఈ యొక్క దండంపల్లి గ్రామంలో అభివృద్ధి అయితే జరిగినదని చెప్తూ ఉన్నారు. ఇది మనకు దండంపల్లి గ్రామంలో ఉన్నటువంటి మన ఊరు ముచ్చట్ల కార్యక్రమానికి ఇంతటితో సమాప్తం. మళ్ళీ వేరొక గ్రామంలో మన ఊరు ముచ్చట్ల కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం.